సినిమా అన్నింట్లోనూ టాపే. బడ్జెట్, కలెక్షన్స్, రెమ్యునరేషన్ ఒకటేంటి అన్నింట్లోనూ నెంబర్ 1. పాన్ ఇండియా హిట్స్ తో మన హీరోస్ రెమ్యునరేషన్ 100 కోట్లు దాటిపోయింది. అందరికంటే ఎక్కువగా 200 కోట్లు తీసుకుంటున్న హీరో ఎవరు? హావ్ ఎ లుక్. తెలుగు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే అమ్మో అనుకున్న రోజులు పోయాయి. 100 పక్కన మరో 0 చేరి 1000 కోట్లు రాబట్టే స్థాయికి వెళ్ళిపోయింది. బడ్జెట్ ఇందులో సగం ఉంటే రెమ్యునరేషన్ ఇందులో సగం అయిపోయింది. పాన్ ఇండియా హిట్ కొట్టిన హీరోస్ అందరూ 100 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక టైంలో ప్రభాస్ బాలీవుడ్ స్టార్స్ ని మించి 100 కోట్లు తీసుకున్నాడు. పాన్ ఇండియా హీరో రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో డార్లింగ్ మన వాళ్ళకి రుచి చూపించాడు. బాహుబలి 2 హిట్ తర్వాత చాలా కాలం 100 కోట్లతో ఉన్న డార్లింగ్, సలార్, కల్కి వంటి అవుట్ అండ్ అవుట్ హిట్స్ తర్వాత పెరిగిన రేంజ్ తో పాటు రెమ్యునరేషన్ పెంచేశాడు. ప్రెజెంట్ తక్కువలో తక్కువ 200 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. RRR టైంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కి రెమ్యునరేషన్ ముందే ఫిక్స్ అయినా ఏడాదిలో తీయాల్సిన సినిమా 2 ఏళ్లు దాటింది. ఈ టైంలో ఒక్కొక్కరు 3 సినిమాలు చేసేయొచ్చు. 3 సినిమాల రెమ్యునరేషన్ RRR కే ఇవ్వలేకపోయినా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక్కొక్కరికి 60 నుంచి 70 కోట్లు ఇచ్చారట. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. RRR తీసుకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ రెమ్యునరేషన్స్ కి రెక్కలొచ్చాయి. దేవరా సొంత సినిమా కావడం, అందులోనూ సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ వాటా కింద 150 కోట్లు వచ్చిందట. ఆ తర్వాత నటించే ప్రశాంత్ నీల్ మూవీ కోసం 125 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు తెలిసింది. పవన్ కి పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా భారీ రెమ్యునరేషన్ రాబడుతున్నాడు. ఒకప్పుడు అందరికంటే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ పవర్ స్టారే. 2-3 ఏళ్ల క్రితమే ఓకే చేసిన ఓజీ, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ రెమ్యునరేషనే 60 కోట్లుంది. బన్నీ రెమ్యునరేషన్ గురించి చెప్పాలంటే పుష్పకి ముందొక లెక్క, ఆ తర్వాత మరో లెక్క. పుష్ప హిట్ తో రెమ్యునరేషన్ ని 3 ఇంతలు చేసేశాడు. పుష్ప కోసం 50 కోట్లు ఇస్తే పుష్ప 2 నాటికి పారితోషికం 150 కోట్లకు చేరింది. మహేష్ బాబు రాజమౌళి చేతిలోకి వెళ్లడానికి ముందు 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఉండేవాడు. 3 ఏళ్లు జక్కనతోనే ట్రావెల్ చేయాలి. ఈ లెక్కన 3 ఏళ్లు 3 సినిమాల రెమ్యునరేషన్ లెక్కలు వేస్తే 150 కోట్లు ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 తో హిట్ కొట్టిన చిరంజీవి రెమ్యునరేషన్ 40 నుంచి 50 కోట్ల మధ్య నడుస్తోంది. విశ్వంబర విషయానికి వస్తే 50 కోట్ల మార్క్ దాటినట్టు వార్తలు వస్తున్నాయి. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఈ సీనియర్ హీరో 50 కోట్లు మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ తో రెమ్యునరేషన్ పెంచితే బాలయ్య మాత్రం వరుస హిట్స్ తో రెమ్యునరేషన్ పెంచేశాడు. చాలా కాలం 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఉన్న బాలకృష్ణ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్స్ తర్వాత హీరో డిమాండ్ చేయకుండానే రెమ్యునరేషన్ 30 కోట్లకు చేరింది.